సార్ నమస్తే అండి. సార్ రీసెంట్గా జమ్మూ కాశ్మీర్లో అనేది ఒక 28 మంది మెయిన్గా హిందూస్ని అలాగే ఇండియన్స్ని కూడా చంపడం అయితే జరిగింది. అవును. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరు అసలు ఇది అసలు ఎందుకు చేశారనుకోవచ్చు ముఖ్యంగా? ఏమండి, ఈ విషయంలో చాలా బాధపడుతున్నాను. అందరూ కూడా, ప్రపంచం అంతా కూడా ఎంతో బాధపడుతుంది. దేశ ప్రధానుల దగ్గర నుంచి అందరూ కూడా ఈ చర్యని ఖండించారు. మన వాళ్ళందరూ ఖండించారు. ప్రధానమంత్రి గారు ఎక్కడో ఉన్నవాళ్ళు వచ్చేశారు. అమిత్ షా గారు వెళ్ళారు. మన అమెరికా అధ్యక్షుడు గారు కూడా దీని అందరూ కూడా ఖండించారు. ఇది కరెక్ట్ చర్య కాదు. ఏదో వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం చేసినటువంటి చర్య. అందులో ఏంటంటే మగవాళ్ళనే చంపినట్టుగా చేశారు. ఇప్పుడు భర్త చనిపోతే ఇంక భార్యకి ఏముంటుందండి జీవితము. కాబట్టి ఏంటంటే సరదాగా పాపం వాళ్ళు ఏదో టూరిస్ట్గా వెళ్ళి వేసవి కాలం చల్లగా ఉంటుంది కదా, కాశ్మీరు అది ఇల్లు ప్రాంతం కదా, అక్కడ గుర్రాల మీద వెళ్ళాలి, సరైన ఫెసిలిటీ కూడా లేదనమాట. అటువంటి వాళ్ళని వాళ్ళు టార్గెట్ చేసుకుని ఈ మగవాళ్ళని సెపరేట్గా, అందులో హిందూస్ని సెపరేట్గా చేసుకుని చంపేశారు. ఇది ఏంటంటే దీన్ని 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 చేతకాని చర్య అంటారండి. చేతకాని చర్య ఏంటంటే ఒక నపుంసకులు వాళ్ళు చేస్తారు చూసారా, ఇది ఉనికిని కాపాడు కోసం చేసినటువంటి చర్య తప్ప దీంట్లో ఎటువంటిది లేదు. కాబట్టి ఏంటంటే నక్సలైట్లు కూడా ఈ పని చేయరండి. కారణం ఏంటంటే సామాన్యమైన ప్రజల్ని ఎవ్వరూ హింసించరన్నమాట. వీళ్ళని నరహంతకులు. వీళ్ళని ఎట్లా శిక్షించాలంటే మళ్ళీ రెండోసారి చేయకుండా వీళ్ళని శిక్షించాలి. కానీ మన భారత శిక్షణ ప్రకారం ఏంటంటే కొన్ని చేయలేరు. వాళ్ళని ఏంటంటే జైల్లో పెట్టడము, న్యాయస్థానము, కోర్టులు దింపడం, ఎప్పుడో 10-20 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఇదంతా రుజువైన తర్వాత శిక్ష వేయడం, ఇవన్నీ జరుగుతుంది. అలా జరగకుండా వీళ్ళని ఎటువంటి శిక్ష విధించాలంటే స్తంభాన్ని కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టేయాలి, లేదంటే గోయి తీసి పాతి పెట్టేయాలి. ఈ ఉగ్రవాద చర్యలు నిజంగా వీళ్ళు కనుక సరి అయినటువంటి ఉగ్రవాద ఇదిగా ఉందంటే ధైర్యం ఉంటే రండి, ముందుకొచ్చి ఆర్మీ మన మిలిటరీని ఎదుర్కోండి. పారిపోయి అక్కడ దూరి ఇక్కడ దూరి ఎవరినో చంపడం కాదు. కాబట్టి ఏంటంటే ప్రపంచం అంతా అందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు. నేను నల్లబట్టలు వేసుకుని 3 రోజుల పాటు నా యొక్క ఉడతా భక్తి అంటారు చూసారా, ఎవరికి వాళ్ళు ఆ రకంగా భోజనం అది చేయకుండా, ఏదో ఒక షుగర్ ఉంది కాబట్టి ఏదో 2 ఇడ్లీ ఒక కాఫీ తాగి సాయంకాలం కాస్త మజ్జిగ తాగి నా యొక్క సింపతిని నేను చింపుకుంటున్నాను. కానీ దీంట్లో నాకు ఒక విషయం ఏంటంటే, నాకు ఉన్న విషయం ఏంటంటే ఏదో సింపతి అనడం, ఏదో ఇది చేయడం, వాళ్ళ సానుభూతులు చెప్పడం, వాళ్ళ కుటుంబాలందరికీ సానుభూతులు చెప్పడం, ఇవన్నీ కాదు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పింది, ఒక 10 లక్షల రూపాయలు చనిపోయారు, 28 మంది వరకు ఇప్పటి వరకు చనిపోయారు. హాస్పిటల్లో ఇంకొంతమంది ఉన్నారు, కొంతమంది గాయపడ్డారు. వాళ్ళకి 1,00,000, ఇంకొకరికి 2 లక్షలు, ఇంకొకరికి 10 లక్షలు, ఆ రకంగా వీళ్ళు ప్రకటించారు. కానీ నేను చెప్పింది ఏంటంటే ఈ చిన్న చనిపోయిన వాళ్ళకి 10 లక్షల రూపాయలతోటి వాళ్ళకి అవుతున్న వాళ్ళ జీవితాలకి ఏం వాళ్ళకి అవ్వదు. మహా అయితే బ్యాంకులో వేసుకుంటే వాళ్ళకి 6,000, 7,000 వస్తాయి. దాంతో వాళ్ళు ఏం లైఫ్ గడవదు. వాళ్ళకి ఏంటంటే ఒక మంచి ఉద్యోగం ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ మొత్తం ఇప్పుడు చనిపోయిన, ఎందుకంటే ఇది ఉగ్రవాద చర్య. కారణం ఏంటంటే వీళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా టూరిస్టులు, వాళ్ళేమి ఇదేం కాదు, ఊరికనే వెళ్ళి సరదాగా వెళ్ళి చేసినటువంటి ఇదనమాట. కాబట్టి వాళ్ళ కుటుంబాలందరినీ ఆదుకోవాలి. ఈ యొక్క సింపతీలు, చనిపోయిన కుటుంబాలందరికీ సానుభూతులు ఇవి అందరూ చెప్తూ ఉంటారు. కానీ ఇంకొక 4-5 రోజులు, వారం 10 రోజులు ఇవన్నీ మర్చిపోతూ ఉంటారు. ఇది కామన్గా మనం ఎన్నో చూసినామని, గోకుల్చాడు దగ్గర, ఆ లుంబిని పార్క్ దగ్గర, బొంబాయి తాజ్మహల్ హోటల్ దగ్గర ఇలాంటి సంఘటనలన్నీ చూసాము. వాళ్ళని జైల్లో పెట్టడము, మేపడము, తర్వాత శిక్ష పడ్డము, ఇవన్నీ కాకుండా ప్రతి చర్యగా వాళ్ళని శిక్షించాలి. వాళ్ళని వెంటనే శిక్షించాలి. అప్పుడే న్యాయం చేకూరుతుంది. ఈ యొక్క చనిపోయిన కుటుంబాలందరికీ కూడా గవర్నమెంట్ సహాయం చేయాలి. ఎటువంటి సహాయం చేయాలి? వాళ్ళ జీవితాంతం, ఇప్పుడు ఆ అమ్మాయి పాపం భర్తను కోల్పోయింది. అమ్మాయి జీవితం ఏమిటి? ఆ పిల్లల లైఫ్ ఏమిటి? వాళ్ళు ఎలా బతుకుతారు? కాబట్టి ఏంటంటే పాపం ఏదో సరదాగా చూడడానికని వెళ్ళి ఇటువంటి సంఘటన ఎదుర్కొంటామని ఎవరూ అనుకోలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది ఇది. కాబట్టి దీన్ని ఏంటంటే గవర్నమెంట్ ఖచ్చితంగా వాళ్ళకు 50 లక్షలు తక్కువ కాకుండా సహాయం చేయాలి.
గవర్నమెంట్ తరఫు నుంచే కాకుండా ఉండేటటువంటి అన్ని రంగాల వాళ్ళు, ఇటు సినిమా రంగం అవ్వచ్చు, క్రికెట్ రంగం అవ్వచ్చు, వ్యాపారస్తులు అవ్వచ్చు, అందరూ కూడా వాళ్ళ కుటుంబాలకి ఒక సహాయం చేసి సానుభూతి తెలిపి వాళ్ళు కాస్త మళ్ళీ జీవించేటట్టుగా. ఎందుకంటే తన సౌభాగ్యం కోల్పోయిందండి పాపం. ఇప్పుడు ఈ చర్యలో అనుకోలేదు కదా, సరదాగా ఏదో హానీమూన్ కింద చల్లగా ఉంటుంది అని చెప్పి మన డార్జిలింగ్ ఎలాగో హైలి ప్రాంతాలకు వెళ్ళినటువంటిది తన భర్త చనిపోయిన తర్వాత ఎంత బాధపడుతుందంటే అది మనం ఊహించరాని విషయం. ఇంకా మనం పైవాళ్ళు మనకి ఇంత బాధగా ఉంటే ఆ యొక్క భార్యకి, వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎంత బాధగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే సానుభూతులు కాకుండా మనం వాళ్ళ కుటుంబానికి జీవితాంతం ఉండేటట్టుగా ఏదైనా సహాయం సార్ చేస్తే దీని వెనకాల రాజకీయ కుట్ర ఏదో ఉన్నట్టు వినిపిస్తుందండి, అది నిజమేనా? రాజకీయ కుట్ర అంటే ఇది మనది ఇదిగా జరిగే సార్. వాళ్ళు ఉగ్రవాదులు కదా, ఉగ్రవాదులు కదా. రాజకీయంగా కూడా కొంతమంది అలా అన్నారు, కానీ నేను అలా అనుకోవట్లేదండి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ జరిగిందంతా ఇదే. వాళ్ళందరినీ ఏం చేయాలంటే ఆ స్థావరాలన్నింటినీ నాశనం చేయాలి. దీనికి మనం ఏంటంటే ఇలా చేయకపోతే వీళ్ళు మళ్ళీ వెనక నుంచి వీళ్ళు ఏంటంటే కొద్ది కాలం అవడం, వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం ఇలా చేయడం. కాబట్టి దీన్ని సన్మూలంగా వేళ్లతో సహా నరికి వెయ్యాలి. మళ్ళీ ఇటువంటి జరగకుండా కఠినమైన శిక్షలు చేయాలి. ఈ కఠినమైన శిక్షలు వెయ్యాలి అంటే మన దాంట్లో మన ఇండియన్ ప్రకారము కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాళ్ళనేమో కోర్టులో పెట్టాలి, జైల్లో పెట్టాలి, వాళ్ళని ఇది చేయాలి, వాళ్ళకి ఎప్పుడో ఇవన్నీ నిరూపించిన తర్వాత అప్పుడు శిక్ష వేయాలి. మనం చూసామా లుంబిని పార్కులోను ఇక్కడ గోకుల్ చాట్ బండాలో జరిగిన వాళ్ళకి ఇన్ని సంవత్సరాల తర్వాత శిక్ష పడింది. ఇంతవరకు వాళ్ళకి ఇది లేదనమాట. అప్పుడే చర్య తీసుకుంటే బాగుండేది. కాబట్టి ఏంటంటే వాళ్ళని కఠినంగా శిక్షించాలి. మళ్ళీ ఇటువంటి చర్య ఎవ్వరూ చేయకుండా వాళ్ళని శుభ్రంగా స్తంభానికి కట్టేసి పెట్రోల్ పోసి అంటించేయాలి, లేదా ఒక గయ్య తవ్వి వాళ్ళని పాతేయాలి. అప్పుడు ఇంక మళ్ళీ ఈ ఉగ్రవాదులు భయపడిపోతారన్నమాట. ఎందుకంటే వీళ్ళు కొద్దిగా ఈ యొక్క లాని దీన్ని కోర్టుని ఎన్నికలు చేసుకుని మనం ఇదే కదా అనేటటువంటి దాంతో జరుగుతుంది. అలా జరగకుండా కఠినమైన శిక్షలు వేయాలి. అన్ని చోట్ల భద్రత ఏర్పరచాలి. మోడీ గారి కోసం ఏం చెప్తారండి ఈ విషయం మీద? మోడీ గారు పాపం ఆయన ఎక్కడో విదేశీ సంఘటనలో ఉన్నారు, తెలుసుకుని వెంటనే వచ్చారు. అది ఊహించరాని సంఘటన అండి. ఇది మోడీ గారు, చంద్రబాబు నాయుడు, అమిత్ షా గారు, పవన్ కళ్యాణ్ గారు ఎవ్వరూ ఇది ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి విషయం కదండి. కానీ ఏంటంటే కొనికి అక్కడ సైనిక భద్రత పెడితే విహారయాత్రలో బాగుంటుంది. ఎక్కువగా ఇది టెర్రరిస్టులు చేసినటువంటి ప్రాంతం కాబట్టి వీళ్ళని మనం చాలా ఇదిగా చేసి నెక్స్ట్ మళ్ళీ ఇలా పెట్టకుండా గవర్నమెంట్ ఎక్కడికక్కడ కొద్దిగా భద్రత ఏర్పరచాలన్నమాట. ఇప్పుడు అక్కడ పారిపోయేయడానికి తలదాచుకోవడానికి కూడా వీళ్ళైనటువంటి పరిస్థితి వచ్చిందనమాట. అక్కడేమో ఫెసిలిటీస్ లేవు, గుర్రాల మీదే వెళ్ళాలి, ఇల్లు ప్రాంతం అది. కాబట్టి ఏంటంటే నా సానుభూతిని తెలుపుతున్నాను. నా యొక్క వృతాభక్తి కోసం నలబట్లు వేసుకుని భోజనం చేయకుండా ఒక పూట ఏదో 2 ఇడ్లీ కాఫీ తాగి నేను వాళ్ళకి సానుభూతి నా తరఫున, నా బంధువులు, నా స్నేహితులు అందరి తరఫున, ఆ కుటుంబంలో చనిపోయిన 28 కుటుంబాల సభ్యులకి కూడా నా సానుభూతి తెలుపుతున్నాను. ఈ చర్య మళ్ళీ ఇలా జరగకూడదని భగవంతుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.